అఖండ 2 మూవీ మరి కాసేపట్లో రిలీజ్ కాబోతుంది. ఇదే క్రమంలో చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి బాలయ్య ఫ్యాన్సీ అంతా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. చూడొచ్చు అంతా కూడా కోలాహలంగా ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో చూడొచ్చు ఒక పక్క పులి వేసాలు వేస్తూ అలాగే సింహ వేసాలు కూడా వేస్తూ చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా యూత్ అంతా కూడా పెద్దవాళ్ళు కూడా ఒక యూత్ లో మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఎవరికైనా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో వాళ్ళతో కూడా మాట్లాడి మరీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద ఎలా చూడాలి ఏంటి ఇదంతా కూడా చూస్తుంటే అఖండ 2 ఏ విధంగా విజయం సాధిస్తుంది ఏంటి మళ్ళీ మళ్ళీ భారతదేశంలో ఎవడో ఈ రికార్డు కొట్టలేడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తనయుడిగా సినీ అరంగేట్రం చేస్తూ కానీ ఏ రోజు తండ్రి పేరు చెప్పకుండా స్వశక్తితో ఈరోజు ఎంతో అఖండ స్థాయికి చేరుకున్న మా నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 ఆ విడుదల సందర్భంగా అభిమానులందరితో ఆనంద తాండవం చేయడంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే అఖండ మొదటి పార్టు విజయనగరం చలనచిత్ర చరిత్రలో ఎన్ని థియేటర్లో ఉన్నాయో అన్ని థియేటర్లో రిలీజ్ అవ్వడం కాదు, అన్ని ఆటలు ఫుల్ మొదటి రోజు అన్ని ఆటలు ఫుల్ అయ్యి అఖండ రికార్డు సాధించిన అఖండ సీక్వెల్గా తీసిన అఖండ 2 కూడా అంతే విజయాన్ని అంతకు మించిన విజయాన్ని సాధిస్తుందని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఈరోజు అఖండ ఘన విజయం ఎన్ని ఆటంకాలు వచ్చినా అద్రోహించుకొని ఈరోజు మొత్తం పాన్ ఇండియా హీరోగా ఒక ఆయన వయసు దాటి కూడా ఇవాళ నటిస్తూ ఇవాళ అభిమానులు ఉర్రూతులు లొగిస్తున్నందుకు ఆయనకి మేము అభిమానులు అందరం కూడా ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన 100 ఏళ్ళు ఇలాగే ఉండాలని మేము మనసారా కోరుకుంటూ అఖండ సూపర్ 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 హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అఖండ 3 కూడా ఆయన బోయపాటి శ్రీనివాసరావు గారు చేస్తారండి. కానీ దీనికంటే బీభత్సంగా ఉంటుంది. నిజంగా బాలకృష్ణ గారికి పాదాభంగా ఉండి ఆ చెల్లిలోని ఆ మంత్రులను తిరిగినందుకు మాత్రం ధన్యవాదాలు బాలకృష్ణ గారికి. బాలకృష్ణ కెరీర్లో జీవితంలోనే ఫస్ట్ టైం నేను చూస్తుంది ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే ఓపెనింగ్ అయినప్పుడు కూడా ఎక్కడ ఓపెన్ అయింది దుర్గాదేవి గుడిదరి ఎప్పుడు సింహాచలం నమ్ముకుంటారు ఆ భగవంతుడు బాలకృష్ణ ఎప్పుడు లక్ష్మీనరసింహమే. అటువంటి వ్యక్తి ఈరోజు అన్ని జిల్లాల్లో కూడాను తీసి రికార్డులు కొట్టడానికి ఎంతో ఎంతో ఫ్యాన్స్ కాదు అందరి దురమ్మ శుభార్త ఇది ఎవడో దురమ్మాయిలు కొంతమంది కుక్కలు పేల్తాయి. ఈ దురమ్మాయిల శుభార్త ఈ శుభార్త సంక్రాంతికి ఇప్పుడు సంక్రాంతి సినిమా వస్తుంది బాలయ్య సినిమా అంటే అటువంటి బాలయ్య సినిమా సంక్రాంతి ముందు వచ్చిందంటే అదే చాలా సంతోషంగా ఉంటుంది. సినిమా వచ్చిందంటే చోళ్ళ డైలాగులతో దద్దరిల్లిపోతుందంటే కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎలా చూడలేదు అంత దీన్ని. మరి అఖండ 1 బాలయ్య బాబు గారు మరి చూపించారు బోయపాటి శ్రీని గారు. మరి అలాగే అఖండ 2 మీద చాలామంది అభిమానులు మరి అభిమానులే కాదు భారతదేశం మొత్తం ప్రజలందరూ కూడా ఈ సినిమా గురించి వేచి చూస్తున్నారు. ఎప్పుడు రిలీజ్ అవుద్దని మొన్న చిన్న పొరపాటు వల్ల కూడా చిన్న నిరాశ చెందిన మాట అయితే వాస్తవం. మరి 12వ తారీఖు కూడా రిలీజ్ అవుతుందంటప్పటికీ బాలయ్య అభిమానులే కాదు భారతదేశం మొత్తం ఈరోజు ఎక్కడికిల్లా ప్రతి రాష్ట్రంలో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులతో కూడా ఈ సినిమా గురించి చర్చ అయితే జరిగింది. భారతదేశాన్ని ఒక హిందూతత్వానికి ఒక నిదర్శనం ఈ అఖండ ఈ శివతత్వం అనేది సనాతన ధర్మం అనేది స్థాపించాలన్న ఆలోచనతో ఈ బోయపాటి శ్రీని గారు కానివ్వండి బాలయ్య బాబు గారు కానివ్వండి అలాగే భారతదేశం మొత్తం ప్రజలందరూ కూడా ఈ సినిమా గురించి వేచి చూడడం జరుగుతుంది. ఈ చూసిన తర్వాత కూడా మన తరాలకు కూడా ఈ పిల్లలకి ఒక ఉదాహరణ ఈ అఖండ 2 సినిమా అనేది నిలబడుతుంది అనేది నిజంగా మేమైతే ఆశిస్తున్నాం. మనమైతే చెప్పలేం. ఏదైనా సినిమా రూపంలో కానీ
మన పెద్దలు అప్పుడు బుర్రకథ రూపంలో కూడా చెప్పేవారు. అలాగే ఈరోజు బాలయ్య బాబు గారి రూపంలో ఈ సినిమాని మళ్ళీ తెలుగు ప్రజలే కాదు భారతదేశం మొత్తం హిందుత్వాన్ని కాపాడే విధంగా ఈ సినిమా ఉంటుందని మేము అయితే ఆశిస్తున్నాం. ఎలా చూడాలి ఏంటి ఈ సినిమాని? తెలుగు చలనచిత్ర రికార్డులు రాయాలన్న బాలయ్య, తిరిగి రాయాలని రికార్డు బ్రేక్ చేయాలని బాలయ్య. అది ఒక బాలయ్యగా సాధ్యం, ఇంకే హీరోకి సాధ్యం కాదు. జై బాలయ్య, జై జై బాలయ్య. అఖండతో నిరూపించారు, అఖండతో రికార్డు బద్దలు కొడతారు. జై బాలయ్య. మీరు చెప్పండి పెద్ద, ఎలా చూడాలి ఏంటి? సంక్రాంతి ముందే అఖండ శివతాండం ఆడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది, అందరూ కూడా కోలాహలం కల్పిస్తా ఉన్నది. ఎలా చూడాలి? రికార్డులు మేమే కొట్టాలి, మళ్ళీ రికార్డు మేమే కొడతాము. అర్థమైందా? 2025 మాదే, 2026 కూడా మాదే. 111 వస్తుంది కదా, దాన్ని కూడా చూసుకుందాం. జై బాలయ్య. ఆగేది లేదంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ యువకులు కూడా ఉన్నాయి, యువకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? జై బాలయ్య సినిమా బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు వచ్చాడు కానీ బాక్స్ ఆఫీస్ కి అమ్మ మొగుడు అక్కడ తాండవా బద్దలు అయిపోతాయి. బాలయ్య బాబు డైలాగ్ చెప్తే రికార్డులు కొట్టాలన్న బాలయ్యే, రికార్డులు తిరగ రాయాలన్న బాలయ్యే. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో నా కొడుక, నాకు కోపం వస్తే నరుకుతా. బాలయ్య బాబు రికార్డులు బాలయ్య బాబుకే సొంతం. మన అనుకున్న వాళ్ళ కోసం ఎంతవరకైనా మన కోసం వస్తారు, ఆయన ఎంతవరకైనా వస్తారు. అదే బాలయ్య బాబు సొంతం. సో చూసాం కదా, ఇక్కడ ఫ్యాన్స్ అయితే మాత్రం మామూలుగా లేదని చెప్పొచ్చు. అంతా కూడా డైలాగ్ నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూడొచ్చు, బాలయ్య బాబుకి అయితే మాత్రం ముఖ్యంగా ఫ్యాన్స్ అంతా కూడా డైలాగులకే ఫిదా అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటాయి. అఖండ 1 అయితే సెట్ చేసిన హిట్ అయితే అయింది, అదే విధంగా 2 కూడా అంతకంటే ఎక్కువగా హిట్ అవుతుంది. ఖచ్చితంగా ప్రతి పండగ కూడా, పండగ ముందు అయితే మాత్రం ఇటువంటి సినిమాలు కూడా కంటిన్యూగా తీస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ యొక్క పండగ ముందు రావడంతో పండగ అయితే ముందే వచ్చిందంటే కూడా ఈరోజు అభిమానులు కూడా కోలాహలం అయితే కనిపిస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్నటువంటి థియేటర్ల వద్ద తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాటితో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.